ఈ వాక్యాన్నింటిని మీరందరూ నమ్మాల్సింది ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడాడు, నేను అలా ఉండాలి, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను అలా ఉండాలి, అలా బ్రతకాలి అని అనుకుంటే మన జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. ఈ వాక్యం వింటున్న వారిలో కూడా ఒక ఆధ్యాత్మికంగా దేవుని శక్తి ఆవరించి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట ఏంటంటే, పౌలు గారు, అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అని ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మనం ఇంకొకటి కూడా అనుకోవచ్చు, ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక. ఆ పత్రికలో అక్కడున్న పాత నిబంధనలో సమాజము అన్నారు, కొత్త నిబంధనకు వచ్చేసరికి సంఘము అన్నారు. సమాజము అంటే వారు లక్షల మంది అక్కడ కూడి ఉన్నారు కనుక సమాజం అన్నారు. ఇప్పుడు జనం ఇక్కడ మనం సంఘముగా కూడి ఉన్నాం కనుక సంఘము అన్నారు. సంఘములో, సమాజంలో కానీ సంఘంలో కానీ ఏమి ఉండాలి? పౌలు గారు ఈ సంఘానికి ఏం చెప్తున్నారంటే, ఏమని చెప్తున్నారు చూడండి. 2వ అధ్యాయము 16వ వచనంలో, అట్టి జనము మధ్య జీవవాక్యమును చేతబట్టుకొని, అది జీవము గల వాక్యాన్ని చేతపట్టుకొని లోకమందు చాలు. లోకానికి నువ్వు ఎలా అవపడాలో తెలుసా? ఒక జ్యోతిలాగా అవపడాలి. లోకానికి, లోకంలో ఉన్న ప్రజలకి నువ్వు ఎప్పుడు వెలిగించబడాలి. దేవుడు నిన్ను వెలిగించాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు నీలోకి వచ్చింది. పౌలు సౌలుగా ఉన్నప్పుడు సౌల్ని దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత వెలుగు ద్వారా వెలుగు ఆయన మీద పడింది. ఎప్పుడైతే ఆయన మీదకి వెలుగు వచ్చిందో, దర్శించాడో, దర్శించిన తర్వాత తను 3 రోజులు ఉపవాసం ఉండి బాప్తిసం తీసుకొని తను పాపములు కడిగి వేసుకొని అని ఉంటుంది అక్కడ. కడిగి వేసుకొని, పాపాలంట కడిగేసుకున్నాడు శుభ్రంగా. తను పాపములు కడిగేసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయుచుండగా పరవశుడై, ప్రార్థన చేస్తూ ఉండగా పరవశుడవ్వాలి. ప్రార్థన చేస్తూ ఉండగా ఒక చిన్న మాట ఏనండి. ఇందాక అక్కడ కూర్చొని నేను 1 గంట మాత్రమే ప్రార్థన చేశా. గంట సేపు ప్రార్థన చేస్తే, గంట సేపు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈరోజు ఈ మాటలు చెప్పాలి ప్రభువా, ఎవరన్నా ఎన్నై, యూట్యూబ్లో ఎన్నై, యూఎస్లో ఎన్నై, కూర్చున్న వాళ్ళు ఎన్నై, ఏం చెప్పమంటావు అడిగినప్పుడు ఈ మాటకై ప్రార్థన చేస్తూ ఉండగా ఏదైతే దేవుడు చూపించాడో అదే చెప్పాలి. ప్రార్థన చేస్తూ ఉండగా సౌలుని ఎప్పుడైతే వెలుగు మీద పడిందో, కింద పడిన తర్వాత 3 రోజులు ఉన్నాడు. అన్నయ్య వచ్చాడు, తన చేతులు ఉంచాడు, ప్రార్థన చేశాడు. తనకున్న పాప పొరలు రాలిపోయినాయి.
బాప్తిస్మం తీసుకున్నాడు, పాపాలు కడుక్కున్నాడు. ఆ తర్వాత ప్రార్థన చేశాడు. దేవుని ప్రార్థన చేస్తూ ఉండంగా పరవశుడై ప్రార్థన చేస్తూ ఉండంగానే ఆ ప్రార్థనలోనే అదిగో పరిశుద్ధాత్మతో నింపబడినట్లు చూశారా. ప్రార్థన చేస్తూ ఉండగా ఇందాక జరిగిన విషయం ఏంటంటే కొంతమందిలో ఉన్న బలహీనతలు అవి కింద పడిపోతున్నాయి. చప్పట్లు కొట్టు హల్లెలూయా. కొంతమందిలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఏమిటి ఆ బలహీనతలు అంటే చాలా జాగ్రత్తగా వినాలి, కేర్ఫుల్. దేవుని మాటలు ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. కోప్పడే బలహీనత ఉంటుంది, అలిగే బలహీనత ఉంటుంది, అసూయ అనే బలహీనత ఉంటుంది, ఈర్ష్య అనే బలహీనత ఉంటుంది, పక్కనోడు ఎదుగుతూ ఉంటే సహించలేని బలహీనత ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఆ బలహీనతల మనుషుల్లో ఉన్న ఆత్మలన్నీ కింద పడిపోతున్నాయి. చప్పట్లు కొట్టు మరొకసారి హల్లెలూయా. యేసు నామములో ఎవరిలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను నా దేవుడు తీసివేయునుగాక. ఆమెనండి. ఆమెనంటే జరగాల. బలహీనతలన్నీ కొట్టివేయునుగాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అట్టి జనము మధ్య జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వల్లే కనబడుచున్నారు. లోకమందు జ్యోతుల వల్లే కనబడాలి. మనం జ్యోతి వెలిగించబడ్డాడు, మనల్ని వెలిగించాడు. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన్ని ఒక దేవుడు ఎత్తి పట్టుకున్నాడు. ఎంత లెక్క! ఏ నాడు కూడా వెనక్కి తిరిగి చూడలా. వెనక్కి తిరిగి చూడలేదు సేవలో. ఎక్కడికైనా ఫైనల్లో ఒకే మాట అంటాడు, బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం. ఎన్నో నాకు దేవుని నిమిత్తము లాభకరమైన ఉన్నవి, కానీ వాటన్నిటినీ కూడా నేను విడిచిపెట్టేశాడంట. దేవుని పని కోసం ఎంత లావు దాన్ని నేను వదిలిపెట్టాలి. ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో, ఏవేవి అంటే ఎన్ని లాభకరమైన. నాకు కూడా ఇప్పుడు నేను బిజినెస్ చేస్తే ఇటు చూడండి, అటు ఇటు చూడబాకండి. ఇప్పుడు నాకున్న పరిచయాన్ని బట్టి నేను కానీ బిజినెస్ స్టార్ట్ చేస్తే సంవత్సరానికి ఎన్ని లక్షలు సంపాదిస్తామని తెలియదు. ఏం చెప్పాలా బిజినెస్లో కొన్నిసార్ల అబద్ధం చెప్పాలి, మోసం చేయాలి, అబద్ధం చెప్పాలి, రకరకాలైన తెచ్చిపెట్టుకోవాలి. మోసం చేసే బ్రతుకులో నుంచి దేవుడు మనల్ని మోసం చేయకుండా నీతిమంతుడిగా బతకాలి మీరు. దొంగతనం చేయకుండా పరిశుద్ధులుగా బ్రతకాలి మీరు అని శాపగ్రస్తుగా ఉన్న మనని దేవుడు తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చి నిలబెట్టి మీరు దేవుని పని చేయండి అని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే మనం ఎప్పుడు కూడా లోకములనంట మనం ఎలా అంటాలంటండి, జ్యోతుల వలె వెలిగించబడాలి. ఈనాడు మధ్య వాళ్ళ స్టారు, ఈనాడు మధ్య భలే తిరిగింది స్టార్ తిరిగిందంటే ఏమనుకున్నావు? డిసెంబర్ నెలలో మనం పెట్టుకుంటాం కదా, ఏం పెడతాం? ఇంటి ముందు స్టార్ పెడతాం. మన స్టార్ తిరగాలగా. ఆధ్యాత్మికంగా దైవ భక్తిలో ఎప్పుడు నువ్వు ఎదుగుతావో పరిశుద్ధ గ్రంథం లేఖనాలు చదివిస్తున్నాయి. జాగ్రత్తగానండి.
దైవభక్తి గొప్ప